పార్టీ చేసుకుంటున్నారు. యుగండాకు చెందిన వ్యక్తి బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో భారీగా డ్రగ్స్, విదేశీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. దీంతో ఫామ్ హౌస్ పై దాడి చేశారు. మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడిన వారిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయగా 3కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. డ్రగ్స్తో పాటు విదేశీ మద్యం ఆ బాటిల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇటు ఈ మత్తు పదార్థాలు, మరి ముఖ్యంగా మాదక ద్రవ్యాల అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. హైదరాబాద్లో ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా అణగదొక్కేందుకు, పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలోని వీటికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించి సంబంధిత అధికారులు చాలా వేగంగా, ఇంకా చెప్పాలంటే ప్రిసిషన్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఏ స్థాయిలో పార్టీలు జరుగుతున్నాయి వాటిని తెలుసుకునే ప్రయత్నం, దాంతోపాటు వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసే ప్రయత్నం, అక్కడ లోకల్ నుంచి సోర్సెస్ని తెచ్చుకొని ఆ సోర్సెస్ని బేస్ చేసుకొని అక్కడికి వెళ్ళి దాడులు చేయడం. ఎందుకంటే రిమెంబర్, ఎక్కువ కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 51 మంది. విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపుగా దాంట్లో నైజీరియన్లు, యుగండా వాసులు 51 మంది. దాంట్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. విజువల్స్లో మీరు చూడొచ్చు. విదేశీ మద్యం బాటిళ్లకు సంబంధించి వాళ్ళందరూ ప్రస్తుతం సిగ్గుతో పాపం తలదాచుకుంటున్నారు. ఎందుకు పాపం అనే మాట అంటే, ఎందుకంటే ఈ మాట ఇక్కడికి వచ్చిన తర్వాత బతకడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళ మాయలో పడి వాళ్ళ బతుకులు నాశనం చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు కూడా. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోయినాబాద్లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఒక ఫామ్ హౌస్లో నైజీరియన్లు, యుగండా వాసులు పార్టీ చేసుకుంటున్నారు. యుగండాకు చెందిన వ్యక్తి బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఇక పార్టీలో భారీగా మత్తు పదార్థాలని, విదేశీ మద్యం బాటిళ్లు కూడా దర్శనమిచ్చాయి. మరి ముఖ్యంగా వీటికి సంబంధించి పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడికి వెళ్లారు పోలీసులు. ప్రిసిషన్తో, అంటే ఎవరు, ఎంతమంది ఉన్నారు ఆ సమాచారం తెలుసుకొని ఆ తర్వాత నేరుగా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెళ్ళిన తర్వాత పోలీసులే షాక్ గురైన పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 51 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన వారిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేయగా 3కి పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్తో పాటు విదేశీ మద్యం బాటిల్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎస్పీ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. బాకారం విలేజ్ లిమిట్స్ లో సంజనా ఫామ్ హౌస్ అని ఉంది ఇప్పుడు చూస్తున్నది. దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రావటం, అప్పుడు రాజేంద్ర జోనల్ ఫోర్స్ కొంత మొబిలైజ్ చేసి ఎస్ఓటీతో సహకారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 51 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 37 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, 14 మేల్ ఉన్నారు. ఈ 51 మంది కూడా ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. దీంట్లో ఎక్కువగా 34 మెంబర్స్ ఉగాండా వాళ్ళు, కెన్యా, లిబేరియన్, తర్వాత క్యామరూన్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఐడెంటిటీస్ అయి చూడటం జరిగింది. వీళ్ళు ఇక్కడ బేసికల్గా ఒక లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక 65 వరకు ఈ బీర్లు, తర్వాత చాలా ఒక 20 లీటర్స్ వరకు డిఫరెంట్ వెరైటీస్ లిక్కర్ బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి పోలీస్ పర్మిషన్ కానీ, ఎక్సైజ్ లైసెన్స్ పర్మిషన్ కానీ ఏం తీసుకోలేదు. దీంట్లో అదే వయలేషన్ దాని కింద, సౌండ్ పొల్యూషన్ దాని కింద, వీటి మీద ప్రాథమికంగా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అదర్ కంట్రీస్ వాళ్ళు కాబట్టి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం, అది చెకింగ్ జరుగుతూ ఉంది. ఎవరు జెన్యూన్ ఉన్నారు, ఎవరు జెన్యూన్ కాదు, ఎవరు ఓవర్ స్టేయింగ్ ఎవరైనా ఉన్నారా వీళ్ళందరూ. దీంట్లో ఒక 12 మంది డిఫరెంట్ యూనివర్సిటీలో సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది చెక్ అయిన తర్వాత వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి ఎగ్నెస్ట్గానేమో ఆ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్కి మీద అతని యజమాని వీళ్ళ మీద ఈ ఇల్లీగల్ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు ఒక కేసు అవుతుంది. తర్వాత వీళ్ళు ఈ లిక్కరు, తర్వాత హుక్కా, ఇదంతా ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వీళ్ళు ఏమన్నా డ్రగ్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు.
వాళ్ళకి దాని తర్వాత దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా దొరికాయా సార్? డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏదైనా పదార్థాలు? ఏం దొరకలేదు. బర్త్డే పార్టీలో లిక్కర్ అయితే విజిబుల్గా ఉంది. ఇప్పుడు అది కూడా చేస్తారు. బర్త్డే పార్టీ ఎవరు సార్? మామ అని ఒక అమ్మాయి, ఒక లేడీ, ఆమె ఆర్గనైజ్ చేసింది ఇదంతా. ఆమె ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఈమె ఇప్పుడు తెలిసింది అయితే ఇది ఓవర్ స్టేయింగ్ లో ఉంది అని. ఇంకా ఇప్పుడే కదా ప్రొఫైలింగ్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తుంటే వాళ్ళకి కొన్ని గతంలో ఉన్న కేసులు కానీ ఇవన్నీ అవి బయటకు వస్తాయి. అవి చూసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మొత్తం 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఇంకెవరన్నా? 12 అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలో వచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు. మనం అది వాళ్ళది అసలు ఏ వీసా మీద వచ్చే పాస్పోర్ట్, ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో ఇంకా 1-2 అవర్స్లో 3 అవర్స్లో అయిపోతుంది. అంటే వీళ్ళంతా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఏమంటారు సార్? అసలు ఇంతమంది ఒకే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే గ్యాదర్? అంటే మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఉగాండా వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది పార్టీ చేయడానికి అనే బహానా మీద ఇప్పుడు వచ్చారు. మనం అది ప్రొఫైల్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే సార్. రాత్రి రైట్, అది పోలీసుల వెర్షన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో అందిస్తారు. ఒకసారి లైవ్లో అందిస్తారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఈ మత్తు పదార్థాలు కావచ్చు, ఈ మద్యం కావచ్చు, ఎక్కడి నుంచే సరఫరా జరిగింది? అఫ్కోర్స్ మద్యం విషయం పక్కన పెడితే మరి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎస్, మొయినాబాద్లో ఏకకాలంగా ఎస్ఓటి పోలీసులు రంగారెడ్డిలో ప్రస్తుతము ఈ తనిఖీలు అనేది జరిగింది. దాదాపు 51 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక బర్త్డే పార్టీ నిర్వహించడము, డ్రగ్స్ పార్టీ చేసుకోవడం, విదేశాలకి సంబంధించిన మందంతా కూడా వీళ్ళు కన్జ్యూమ్ చేయడం, దాదాపు 27 లీటర్స్ పైన కూడా డబ్బులు ఉండడం, ఫ్యాన్సీ ఇంటర్నేషనల్ బాటిల్స్, అదే కాకుండా డ్రగ్స్కి సంబంధించిన పార్టీ చేసుకుంటున్నారని తెలిసిందే. అదే కాకుండా ఇప్పటికే దాంట్లో 51 మెంబర్స్లో దాంట్లో 14 మంది యువకులు, మిగతా మంది అంతా కూడా మహిళలు ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా నైజీరియన్, ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన, నార్త్ ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తులు అని కూడా తెలుస్తుంది. ఈ నైజీరియన్స్ అందరూ కూడా స్టూడెంట్ వీసా పైన, ఐటీ ఎంప్లాయీస్, అదే కాకుండా లాంగ్ టర్మ్ వీసా పైన కూడా పలువురు ఇక్కడ ఉంటున్నారని తెలుస్తుంది. గ్రూప్లో దాంట్లో ప్రధాన ఒక మహిళ బర్త్డే ఉండడం కారణంగా కూడా ఆ మహిళ వీళ్ళని అందరినీ కూడా ఇన్వైట్ చేయడము, ఈ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా వీళ్ళు దీని గురించి మాట్లాడడం, అదే కాకుండా ప్రధానంగా ఏకకాలంగా ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో 100కు పైన పోలీసులతోని రైడ్ చేయడంతో దాదాపు అక్కడున్న 51 మెంబర్స్ కూడా తప్పించుకోలేకపోయారని తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా ర్యాపిడ్ యాక్షన్ కిట్ ఏదైతే ఉందో నార్కోటిక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా టెస్ట్ చేయడం, వీళ్ళ యూరిన్ టెస్ట్, అదే కాకుండా సలైవా టెస్ట్ చేస్తే కూడా పలువురికి డ్రగ్స్ పాజిటివ్, అదే కాకుండా 4 మహిళలకి మాత్రం గాంజా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. వీళ్ళకి గాంజా ఎవరు సరఫరా చేశారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది,